the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీకి సంబంధించిన అధికారిక గణాంకాలు ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చాయి. మరొకసారి అంటున్నాను, ప్రతి నెల ఎవ్రీ మంత్ మీరు ఫస్ట్ డేట్ రోజున గనక చూస్తే జిఎస్టీకి సంబంధించిన అఫీషియల్ స్టాట్స్, అధికారిక గణాంకాలను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు విడుదల చేస్తూ ఉంటారు. గడిచిన నెలకి సంబంధించి, గడిచిన మాసానికి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ ఎంత మొత్తంలో వచ్చాయి అని చెబుతూ అధికారిక గణాంకాలు విడుదల చేస్తారు. మరి ఇప్పుడు మనం జూన్ మంత్లో ఉన్నాం. ఈరోజు జూన్ 2. సో నిన్నటి రోజున జూన్ 1 డేట్ రోజున మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు గడిచిన నెల అంటే ఇప్పుడు మే మంత్కి సంబంధించి భారతదేశంలో అమలవుతున్న జిఎస్టీ ద్వారా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో ఇన్కమ్ రావడం జరిగింది, ఆదాయం రావడం జరిగింది అని చెప్తున్నారంటే 1.57 lakh crores రూపీస్ అని గుర్తుంచుకోండి. 1.57 లక్షల కోట్ల రూపాయల ఆదాయము భారత ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో, జిఎస్టీ కలెక్షన్స్ రూపంలో ఏ నెలకు సంబంధించి, మే నెలకి సంబంధించి రావడం జరిగిందని చెప్పేసి జూన్ 1 డేట్ రోజున అధికారిక గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ జిఎస్టీకి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్లో జిఎస్టీకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. చెప్పాక మళ్ళీ ఈ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రత్యక్ష పన్ను. పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎకానమీకి సంబంధించి చూస్తూ ఉంటారు కాబట్టి. సో జిఎస్టీ అనేది ఏ తరహా పన్ను, ఏ రకమైన పన్ను అంటే ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి ఇలాంటి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి పార్లమెంట్ రూపొందించిన ఒక రాజ్యాంగ సవరణ, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో జిఎస్టీకి సంబంధించిన చొరవ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 279A ఒక కొత్త నిబంధనని, కొత్త ఆర్టికల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏ విధంగా? 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆర్టికల్ 279A ఏం చెప్తుందంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి అధికార రీత్యా ఎక్స్ అఫిషియోగా ఎవరు చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తారు, ఎవరు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించిన కన్సర్న్డ్ మినిస్టర్ వారు. అంటే ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి వారు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తారో వారే జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఉంటారు, గుర్తుంచుకోండి. ఇక అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఇందులో సభ్యత్వంతో కలిగి ఉంటారు. సో అక్కడ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మరి ఇది ఏ సంవత్సరం 101వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 2016 సంవత్సరం జిఎస్టీ చట్టాన్ని కూడా తీసుకువచ్చాం. మరి 2016 సంవత్సరంలో జరిగిన ఈ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? దేశంలో జిఎస్టీ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎప్పటి అమల్లోకి తెచ్చారంటే జూలై 1, 2017 నుండి భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా. జూలై 1వ తేదీని ప్రతి ఏటా కూడా జిఎస్టీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకంటే ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది 2017. మరి ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి ఎన్ని స్లాబ్స్ అమల్లో ఉన్నాయంటే, ఒకటి 0%, నిత్యావసరాలన్నీ కూడా తక్కువ పన్ను వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. 0%, సెకండ్ 5%, 12%, 18%, 28%. సో ఇవి జిఎస్టీ స్లాబ్స్గా ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్నాయి. అంటే ఈ స్లాబ్ పరిధిలో వస్తువులు అనేవి రావడం జరుగుతాయి, సేవలు అనేవి రావడం జరుగుతాయి. అంత మొత్తంలో ప్రభుత్వం పన్ను రూపంలో వసూలు చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. సో ఇవి పన్నులు. నిత్యావసరాలు, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో, ఒక సగటు వ్యక్తికి కావలసిన మినిమం అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి 0%, తక్కువ పరిధిలోకి వస్తాయి, 0.5%. లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. సర్వీసెస్ ఎక్కువగా 18-28 ఈ పరిధిలోకి వస్తాయి, గుర్తుంచుకోండి. మరి ఈ పన్ను స్లాబ్ల పరిధికి ఏ వస్తువులు వస్తాయని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారంటే జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది, గుర్తుంచుకోండి.
ఏ పన్ను పరిధిలోకి ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఏ గూడ్స్ వస్తాయి, ఏ సర్వీస్ వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ఎకానమీలో స్టాటిక్ టాపిక్స్. అలా జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంటుంది, రాష్ట్రాలు కూడా పంచుతూ ఉంటుంది. మరి అలాంటి జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఎంత మొత్తంలో కలెక్షన్ వచ్చాయి, జిఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి ప్రతి నెలని ప్రామాణికంగా తీసుకొని ఒక్కొక్క నెల జిఎస్టీ కలెక్షన్స్ ఎంత వచ్చినాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారికంగా గణాంకాలు రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు మనకు మే మంత్ అయిపోయింది, మే సంపూర్ణమైన నెల పూర్తి అయిపోయింది. మే 1 నుండి 31 వరకు ఈ జిఎస్టీ రూపంలో భారత ప్రభుత్వం ఎంత మొత్తంలో జిఎస్టీ కలెక్షన్స్ చేసింది అని చెప్పేసి నెక్స్ట్ మంత్ మొదటి రోజున విడుదల చేస్తారు. అలా మే మంత్లో జిఎస్టీ ఆ నెల రోజుల సమయంలో ఎంత మొత్తంలో ప్రభుత్వం జిఎస్టీ రూపంలో కలెక్షన్ చేసిందట అంటే 1.57 lakh crores. గుర్తుంచుకోండి, ఇది జిఎస్టీ ద్వారా వస్తున్న కలెక్షన్ భారత ప్రభుత్వానికి. మరి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అధిక మొత్తంలో జిఎస్టీ కలెక్షన్స్ నమోదు చేసిన నెల ఏదని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, ఈ ఆర్థిక సంవత్సరం ఏంటి ప్రస్తుతం 2023-2024 ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చ్ చివరి తేదీతో మార్చ్ 31తో ముగుస్తుంది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి నెల ఏంటిది? ఏప్రిల్ 2023 రికార్డు కలెక్షన్స్ జిఎస్టీ విషయంలో నమోదు చేసింది. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ డే ఏ మంత్ పేరిట ఉంది అంటే ఏప్రిల్ మంత్ పేరిట ఉంది. ఎంత మొత్తంలో అంటే 1.87 lakh crores ఒక నెలలో ఇంత కలెక్షన్స్ జిఎస్టీ రూపంలో. ఈ పాయింట్స్ని మీరు లింక్ చేసుకోండి. గతంలో ఈ రికార్డు 2022 ఏప్రిల్ మాసం పేరిట ఉండే 1.67 lakh crores. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, జిఎస్టీకి సంబంధించి రోజు స్టాటిక్ డాటాని ఎకానమీకి లింక్ చేస్తూ చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీకి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఈ రికార్డు పైన కూడా అడగవచ్చు ఈసారి. అండ్ నెక్స్ట్, ఉప్పు నీటి కష్టాలకు చెక్. అంటే ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే ఒక అధునాతనమైన విషయం వార్తలోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. చూడండి ఇక్కడ మన చుట్టూ బోలెడంత నీరు ఉన్నా కూడా ఉపయోగానికి పనికి వచ్చేది కొంతే. అంటే చుట్టూ బోలెడంత నీరు అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా ఇస్ కాల్డ్ ఎస్ పెనిన్సులా. భారతదేశం ఒక ద్వీపకల్పం, 3 వైపులా కూడా వాటర్ బాడీ ఉంటుంది. మరి ఇంత చుట్టూ కూడా వాటర్ ఉన్నా కూడా అందులో తాగడానికి పనికి వచ్చేది మాత్రం కొంత మాత్రమే. సముద్రంలో నీళ్ళు మనం తాగలేము, ఉప్పు. సో ఫలితంగా నీటి కొరత వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించి శుద్ధ జలాన్ని అందించేందుకు, అంటే ఉప్పు నీటిని సాగునీటి లేదా తాగునీటిగా మార్చడం అన్నట్టు, అధిగమించి శుద్ధ జలాన్ని అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఒక పోర్టబుల్ థర్మల్ డీశాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. పోర్టల్ థర్మల్ డీశాలినేషన్. డీ అంటే తొలగించడం అన్నట్టు, డీశాలినేషన్ అంటే ఉప్పు నీటి నుండి ఉప్పుని తొలగించడం. ఓకేనా? వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఈ విధానంలో నీటిని తొలుత ఆవిరిగా మార్చి అందులోని ఉప్పు ఇతర మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆవిరిని ఘనీభవించడం ద్వారా శుద్ధ జలాన్ని సేకరిస్తారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు, సముద్రపు నీరు, ఉప్పు నీటి కాయల్లోని నీరు, భూగర్భ జలాలను ఈ విధానంలో శుద్ధి చేయవచ్చని ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ యూనిట్ పేరు గుర్తుంచుకోండి, ఏ శాస్త్రవేత్తలు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా వార్తలు ఇస్తున్న ఐఐటీలకి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సంబంధించిన సమాచారం కానివ్వండి, ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వీరికి సంబంధించి కానివ్వండి, డెఫినెట్గా ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. గుర్తుంచుకోండి. చాలా వరకు కూడా వార్తలకు వస్తున్నాయి. నీరీ సంస్థ ఏం చెప్తుంది, నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్రలో ఉంది. సో ఇటువంటివి ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. అండ్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని మీకు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను లైవ్ రూపంలో తీసుకొస్తున్నాను. మీకు రీసెంట్గా CA 360 మ్యాగజైన్ మొత్తాన్ని కూడా ఒక 1 అవర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి రోజున వీడియో కూడా రిలీజ్ చేశాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి. మీకు ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ మొత్తాన్ని కూడా విదిన్ 1 అవర్లో ఓవర్వ్యూ చూపించాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్, మీకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను, షార్ట్స్ రూపంలో తీసుకొస్తున్నాను, లైవ్ రూపంలో ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డిస్కషన్ తీసుకొస్తున్నాను. చూడండి ఒక్కసారి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి కుమోడో 2023 ఎక్సర్సైజ్ 4th ఎడిషన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. మల్టీలాటరల్, బైలాటరల్ అంటే 2 దేశాలు, బై అంటే 2, మల్టీలాటరల్ అంటే బహుళ దేశాలు.
బహుళ దేశాలు పాల్గొనే ఒక నావికాదళ విన్యాసం. కుమోడో ఎగ్జామ్లో అడగవచ్చు. కుమోడో 2023 ఈ సంవత్సరం 4th ఎడిషన్, 4వ విడత. ఎక్కడ జరగబోతోంది, ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటి అని అడుగుతారు. ఇండోనేషియా. కుమోడో ఎక్సర్సైజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించిన విన్యాసం అంటారు. సో నావికాదళ విన్యాసం, బహుళ దేశాలు పాల్గొనే నావికాదళ విన్యాసం, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఇండోనేషియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th జూన్ నుండి 10th జూన్ వరకు ఈ కుమోడో ఎక్సర్సైజ్, ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్ అనేది చోటు చేసుకోబోతోంది జకార్తా, మకస్సర్ ప్రాంతంలో. సో చూడండి, ఇందులో ఇండియా కూడా పార్టిసిపెంట్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, 47 కంట్రీస్కి ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఇదేదైతే ఉంటుందో కుమోడో ఎక్సర్సైజ్ పైన ప్రారంభమయ్యాక లేదా ముగిశాక దీని గురించి కొంత డీటెయిల్గా మనం చూద్దాము. ముఖ్యంగా వార్తలు నిలిచిన విన్యాసాలు, వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులోనూ ఇండియా పార్టిసిపెంట్గా ఉండే విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అది వైమానిక దళ విన్యాసమైనా, నావికాదళ విన్యాసమైనా, సైనిక విన్యాసమైనా, భౌగోళిక పరిస్థితుల్లో మన దేశంలో అంతర్గతంగా చోటు చేసుకునే పరిస్థితుల్లో వచ్చిన కొన్ని ప్రత్యేక విన్యాసాలు ఉంటాయి. ఇటీవల సుదర్శన్ ప్రహార్, ఇటువంటి విన్యాసాలు, విదిన్ ఇండియాకి సంబంధించిన విన్యాసాలు కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్, న్యూ ఈల్ డిస్కవర్డ్ ఇన్ ఒడిషా ఆఫ్టర్ రీసెర్చర్ మిస్టేక్స్ ఇట్ ఫర్ అనదర్ స్పెసీస్. ఒక కొత్త రకమైన ఈల్ చేప, ఈల్ ఫిష్ అంటాం. ఈల్ లైక్ స్నేక్, ఇట్ లుక్స్ లైక్ స్నేక్, 2 తలల పాములాగా ఉంటుంది. కొత్త రకమైన ఈల్ని కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. సో గుర్తుంచుకోండి, ఒడిషాలో దీన్ని కనుగొనడం జరిగింది. ఒడిషా వాటర్ బాడీలో. దీని పేరు, సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకొని సరిపోతుంది, పిసోడోనోఫిస్ కలింగా. పిసోడోనోఫిస్ కలింగా. కలింగా అనే పదం వచ్చిందని మీకు ఎగ్జామినేషన్ బ్లైండ్గా ఏం లేదు, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. పదానికి మధ్య అర్థాన్ని వెతకండి. పదాన్ని చదవడం కాదు, ఆ పదాన్ని అబ్జర్వ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా సగం సమాధానము ప్రశ్నలోనే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, పిసోడోనోఫిస్ కలింగా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి అంటే ఒక కొత్త రకమైన వార్తలు నిలిచిన ఈల్ ఫిష్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త రకమైన వార్తలు నిలిచిన జీవులు కానీ, వృక్ష జాతులు కానీ, వీటిపైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, మన్సుఖ్ మాండవీయ గారు ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కదా. నిన్నటి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్లో ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ని ప్రారంభించారు. ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చారు. అదేంటంటే FOSTAC, ఫోస్టాక్. ఇదేంటంటే ఒక నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ సెంటర్. దేనికి సంబంధించి అంటే ఆహార నాణ్యతకు సంబంధించి. మనకు ఒక సంస్థ ఉంది భారతదేశంలో పనిచేస్తున్న సంస్థ, FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆహార ప్రమాణాలకి సంబంధించిన గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి ఈ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి ఇస్తారు. ఆ సంస్థలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీరు ఆహార ప్రమాణాలు పాటించాలని సంస్థకు గైడ్లైన్స్ జారీ చేస్తారు. ఇటీవల ఈట్ రైట్ సర్టిఫికేషన్ అలా తరచు వార్తలకు వస్తుంది కాబట్టి దీనిపైన క్వశ్చన్ అడగొచ్చు ఈసారి, ఏ మంత్రిత్వ శాఖ. అలా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని ఒక నేషనల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్ని ఇటీవల గజియాబాద్, ఉత్తరప్రదేశ్లో కన్సర్న్ మినిస్టర్గా ఉన్న మన్సుఖ్ మాండవీయ గారు లాంచ్ చేశారు. ఆహార ప్రమాణాల విషయంలో శిక్షణనిచ్చే ఒక జాతీయ సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇది అపెడా అనే సంస్థ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. DCGA, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. అండ్ ఒడిషా క్యాబినెట్, ఒడిషా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన మోఘరా అనే ఒక ప్రోగ్రామ్, మోఘరా యోజన. ఇటీవల మోఘరా యోజన అనే ఒక ఇనిషియేటివ్ ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. ఒడిషా రాష్ట్రంలో బిజు జనతాదళ్ ప్రభుత్వం అధికారంలో ఉంది, గుర్తుంచుకోండి. మోఘరా, ఘరా అంటే ఇల్లు. దేనికి సంబంధించి అంటే రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన బ్రతుకుతున్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చే ఒక పథకం మోఘరా యోజన. ఇంటి నిర్మాణాలకి సంబంధించి అసిస్టెన్స్ ఇస్తుంది ప్రభుత్వము, ప్రత్యేకంగా ప్రోత్సాహిస్తుంది, వారికి సంబంధించి ఆర్థికపరమైన సాయం కూడా చేస్తుంది. మోఘరా యోజన ఒడిషా అని గుర్తుంచుకోండి. కొంత ఒడిషా రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి రానున్న పోటీ పరీక్షల్లో. ఒడిషా రెగ్యులర్గా క్రీడా సంబంధిత అంశాలతో వార్తల్లోకి వస్తుంది.
సంక్షేమ పథకాలతో వార్తల్లోకి వస్తుంది. అండ్ జిఐ ట్యాక్స్ సంబంధిత అంశాలతో వార్తల్లోకి వస్తుంది. అండ్ ఇటీవల కాలంలో ఒడిశాకి సంబంధించి ఎస్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, పండుగలకు సంబంధించి కానీ ఇప్పుడు మీకు దాదాపు ఒక 5-6 హెడ్డింగ్స్ చెప్పాను. ఉదాహరణకు చూడండి, క్రీడా సంబంధిత అంశాలు. ప్రస్తుత భారత హాకీ జట్టుకు అఫీషియల్ స్పాన్సర్గా ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం ఒడిశాలో ఉంది. అండ్ ఇటీవల ఒడిశా వేదిక ముగిసిన హాకీ టోర్నమెంట్స్ కానివ్వండి, ఇటువంటివి చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి పండుగలు అన్నాను, రజపర్బ పండుగ ఇటీవల ఒడిశాకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. అండ్ సంతాలి గిరిజన తెగ తరచు వార్తల్లోకి వస్తుంది. అంతేందుకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాలి తెగకు సంబంధించిన వారు. ప్రస్తుతం జీసీ ముర్ము గారు ఎస్టీ సంతాలి తెగకు సంబంధించిన వారు ఒడిశా. అండ్ జిఐ ట్యాక్స్ సంబంధించి అన్నాను, ఒయిసోఫాగస్ మెరాగ్డినా అంటే అడవుల్లో ఉండే చీమల నుండి చట్నీ తయారు చేయడం జిఐ ట్యాక్స్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. వన్యప్రాణి సంబంధిత అంశాలతో ఒడిశా వార్తల్లోకి వచ్చింది అన్నాను. ఇటీవల 3 రకాల మొసళ్లను సంరక్షిస్తున్న రాష్ట్రం ఒడిశా. నల్లపులు నివసించే ఏకైక టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్ ఒడిశా. ఇలా ఒడిశాకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఒడిశా పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున 5వ విడత, వరుసగా 5వ ఏడాది, ఈ ఏడాది మొదటి విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పుడు విడుదల చేసిన నిధులతో మొత్తం కలిపితే ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు అందిస్తున్న 7,500 సాయంతో కలిపి జగనన్న ప్రభుత్వం కేవలం ఒక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒక్కో రైతన్నకు అందించిన మొత్తం సాయం ఎంతనట రాష్ట్రంలో అంటే 61,500 రూపాయలు. ఇటువంటివి ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ యాడ్స్ ఏవైతే ఉంటాయో పేపర్లో వస్తాయి, మొదటి పేజీలోనే వస్తాయి. నిన్నటి రోజున వచ్చింది ఇది. సో ఇటువంటి అఫీషియల్ యాడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక్కసారి మీరు ఒక లుక్ వేయండి. ఎందుకంటే దీనిలో ఈ పథకం యొక్క ప్రత్యేకతలు కానివ్వండి ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణ, దేశంలో ఎక్కడ లేని విధంగా సొంత భూమి సాగు చేస్తున్న అర్హులైన రైతన్నులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కౌలు రైతులకి కూడా సాగు చేస్తున్న రైతన్నులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రైతు భరోసా సాయం చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇటువంటివి ఇస్తారు. ఇటువంటి సెంటెన్స్ చూడండి. ప్రభుత్వ పథకాలు స్కీమ్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనకు అఫీషియల్గా వీటిని చూడవచ్చు. అండ్ కాగ్ ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జీసీ ముర్ము గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగ్ రాజ్యాంగబద్ధ పదవి. రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 148 నుండి 151 వరకు కాగ్ పదవి గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 148 ఆధారంగా కాగ్ని ఎవరు నియమిస్తారంటే భారతదేశంలో అత్యున్నత పదవిలోనే రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తారంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 151 హీ సబ్మిట్స్ హిజ్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాగ్ సంబంధించి ఓవర్వ్యూ. అలా ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో జీసీ ముర్ము గారు ఉన్నారు, గిరీష్ చంద్ర ముర్ము గారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్గా తను విధుల్లో ఉన్నారు గత 4 ఏళ్ల నుండి. ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. 2024-2027 కాలానికి కూడా ప్రస్తుత కాగ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఆడిటర్గా, ఆడిటర్ అంటే చేసే ఖర్చుల గురించి ప్రత్యేకంగా గణించడం, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ఎవరు అంటారు? కాగ్. ఆడిటర్ అనే పదం వచ్చిందంటే ఇండియాలో కాగ్ అని గుర్తుంచుకోండి మ్యాక్సిమం. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్, దేశంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని, సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం అంటే జ్ఞానపీఠ్ అని, ఇలా తరచూ మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం. ఉదాహరణకు శాంతి స్వరూప్ భట్నాగర్ ఏ రంగంలో అత్యున్నత పురస్కారం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసేసి అత్యున్నత మిలిటరీ పురస్కారం ఏదంటే పరమవీర చక్ర, అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. ఇలా వివిధ రంగాల్లో అత్యున్నత పురస్కారాలు ఉంటాయి. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం లిటరేచర్ ఫీల్డ్లో హయ్యెస్ట్ హానర్ ఏంటంటే జ్ఞానపీఠ. సాహిత్య అకాడమీ కాదు, సాహిత్య అకాడమీ పురాతనం, జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారం. ప్రతి ఏటా కూడా జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల వార్తలకు వస్తారు. ఆల్రెడీ ఈ పర్సన్ గురించి మనం డిస్కస్ చేసాం. మరొకసారి పేపర్లో తను దర్శనం ఇచ్చారు కాబట్టి చూద్దాం. సో గోవాకు సంబంధించిన రచయిత దామోదర్ మాజో, కొంకన్ రైటర్. కొంకన్ గోవాలో మాట్లాడే భాష కొంకని. కొంకన్ రైటర్ దామోదర్ మాజో. ఎగ్జామ్లో అడగవచ్చు. 2023 సంవత్సరానికి గాను లేదా 57వ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చిన దామోదర్ మాజో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే గోవా, ఏ భాషకు సంబంధించిన వ్యక్తి అంటే కొంకని. చాలా అద్భుతమైన లిటరేచర్. 57వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా తన వార్తల్లోకి వచ్చారు. జ్ఞానపీఠ. ఓకేనా? దామోదర్ మాజో. గతంలో 56th జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా అస్సాంకి సంబంధించిన అస్సామీ రైటరు
నీలమణి ఫూకన్ గారు ఉండే, నీలమణి ఫూకన్ 56th, ఇతను 57. సో గోవన్ రైటర్ దామోదర్ మజో హ్యాస్ బీన్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ హానర్ జ్ఞానపీఠ్, ఇండియాస్ హైయెస్ట్ లిటరరీ హానర్. మజో నోన్ ఫర్ హిస్ వర్క్ కొంకణి లిటరేచర్. ఆల్మోస్ట్ హీ హ్యాస్ రిటర్న్ 25 books, దాదాపు 25 పుస్తకాలు రాశాడు. సో జ్ఞానపీఠ్ పురస్కారం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పిఎం కండోల్స్ డిమైజ్ ఆఫ్ నోటెడ్ సాంస్క్రిట్ స్కాలర్ వేదకుమారి గాయ్. సో వేదకుమారి గాయ్ గారు మరణించడం జరిగింది. ప్రముఖ సంస్కృత స్కాలర్, రచయిత. తను మరణించిన తర్వాత ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సంతాపాన్ని ప్రకటించారు. సో కండోలెన్సెస్ అంటారు. ఎవరైనా ప్రముఖ వ్యక్తులు మరణించినప్పుడు గొప్ప నేతలు ఎప్పుడైనా ఇలా సంతాప సూచికగా ఒక మెసేజ్ ఇచ్చారు అంటే వారు ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన వేదకుమారి గాయి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సాహిత్య రంగం అని గుర్తుంచుకోండి. పద్మ పురస్కార గ్రహీత. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త రవిచంద్రన్కు అమెరికాకి సంబంధించిన ఒక పురస్కారం వచ్చింది, ఒక డాక్టర్. చూడండి, ఇక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా రెగ్యులర్గా మనకు వార్తలకు వస్తారు. ఏఐజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ, దానికి సంబంధించిన నాగేశ్వర్ గారు కానివ్వండి, అలా కొంతమంది పర్సన్స్ ప్రెస్టీజియస్ ఆనర్స్తో వస్తున్నారు. వాళ్ళ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ప్రఖ్యాత శాస్త్రవేత్త గురుస్వామి రవిచంద్రన్ను అత్యున్నత పురస్కారం వరించింది. అప్లైడ్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను టిమోషెంకో మెడల్ను అందుకోవడం జరిగింది. రవిచంద్రన్ అందుకున్నారు. రవిచంద్రన్ తమిళనాడులో జన్మించారు. అధిక పీడనం, ఒత్తిడికి గురైనప్పుడు లోహాలు, పాలిమర్లు తదితర పదార్థాల ప్రవర్తనపై తను ఎంతో కాలం పాటు పరిశోధన చేశారు. ఆయన పరిశోధనల మూలంగా అధిక ఒత్తిడికి గురై విఫలమవుతున్న పదార్థాల స్థానంలో అధిక ఒత్తిడిని తట్టుకునేలా నూతన పదార్థాల ఆవిష్కరణలకు మార్గం సుగమైంది. ప్రముఖ ఇంజనీర్ స్టీఫెన్ పి టిమోషెంకో పేరిట 1957 నుంచి ఏటా అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్. సో ఇతను ఒక మెకానికల్ ఇంజనీర్, డాక్టర్ సంబంధించి, ఇంజనీర్ సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్. చూడండి, డాక్టర్ వచ్చేసి ఇందాక మీకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీకి సంబంధించి నాగేశ్వర్ గారి పేరు చూడండి. మెకానిక్స్ రంగంలో ఇతని పేరు గుర్తుంచుకోండి. సో పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్ రంగంలో ఈ పురస్కారాన్ని అత్యంత గౌరవ సూచికగా భావిస్తారు. ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత పురస్కారం అంట. ఉదాహరణకు స్టాటిస్టిక్స్ రంగంలో సిఆర్ రావు గారు లాస్ట్ టైం మనకు వార్తల్లోకి వచ్చారు. హరి బాలకృష్ణన్ గారు ఇటీవల కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం. ఇటువంటి ఖచ్చితంగా చూడండి. అండ్ అజయ్ యాదవ్ భారతదేశంలో 2011 సంవత్సరంలో ఏర్పాటైన ఒక మినీరత్న కంపెనీగా ప్రస్తుతం గుర్తింపు ఉన్న ఒక సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది? భారతదేశంలో సౌరశక్తి సంబంధిత ఉత్పత్తికి సంబంధించిన సంస్థ. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2011లో ఏర్పాటైంది. ఇది ఒక మినీరత్న కంపెనీగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. దీనికి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల వార్తలకు వచ్చిన పర్సన్ ఎవరంటే ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ ఈజ్ ద న్యూ ఎండి ఆఫ్ సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే గడిచిన మే మాసానికి సంబంధించి జీఎస్టీ కలెక్షన్స్ 1.57 lakh crores అని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అధికారిక గణాంకాలు విడుదల చేశారు. ఉప్పు నీటిని శుద్ధ జలంగా మార్చే ఒక అధునాతనమైన డీసాలినేషన్ వ్యవస్థను రూపొందిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు అండ్ కుమోడో 2023 మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ వార్తలకు వచ్చింది ఇండోనేషియా ఆతిథ్యంలో. అండ్ పిసోడోనోఫిస్ కళింగ కొత్త రకమైన ఈల్ ఒడిషా రాష్ట్రంలో బయటపడింది. అండ్ మన్సుఖ్ మాండవ్య లాంచ్ చేసిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సంబంధించిన నేషనల్ ట్రైనింగ్ సెంటర్. అండ్ ఒడిషా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన మోగరా యోజన ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించిన అంశము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రైతు భరోసాకు సంబంధించి. అండ్ ప్రస్తుత భారతదేశంలో జీసీ ముర్ము గారు డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్గా వార్తల్లోకి వచ్చారు. అండ్ దామోదర్ మాజో గారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 57th. అండ్ ఇటీవల మరణిస్తూ వార్తలకు వచ్చిన వేదకుమారి గాయి గారు సంస్కృత స్కాలరు. అండ్ ప్రఖ్యాత శాస్త్రవేత్త రవిచంద్రన్కు మెకానిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఒక పురస్కారం వచ్చింది. అండ్ నెక్స్ట్ అజయ్ యాదవ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన ఎండీగా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.